హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు ఏ రోజు వస్తుంది అండ్ ఆ రోజు గోల్డ్ కొనాలా వద్దా? గోల్డ్‌కి బదులు ఏమేం కొనుక్కోవాలి? ఏమేం దానం ఇవ్వాలి? మన ఇంటికి ఏమేం వస్తువులను తెచ్చుకోవాలి అన్న విషయాలను గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. అక్షయ తృతీయ మనకు 2025లో ఏప్రిల్ నెలలో 30వ తారీఖున వస్తుంది. సో 30వ తారీఖు వచ్చేసి బుధవారం అవుతుంది. రోహిణి నక్షత్రంలో వస్తుంది. చాలా పవిత్రమైన రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే వైశాఖ శుక్ల పక్షము 3వ రోజున మనకు అక్షయ తృతీయ అయితే వస్తుంది. వైశాఖ మాసం అంటేనే దానాలు చేయాలని చెప్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అంటారు. అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిది, ఎప్పటికీ కూడా క్షీణించనిది అని అర్థము. ఈ అక్షయ తృతీయ ఎందుకు ఇంత విశేషమైన రోజుగా చెప్తూ ఉంటారు, ఎందుకు ఇంత పవిత్రమైన రోజుగా చెప్తూ ఉంటారు అంటే ఆ రోజు పరశురాముడు జయంతి, అలాగే గంగాదేవి భూమి మీదకి వచ్చిన రోజు కూడా, అలాగే వ్యాస భగవానుడు భారతాన్ని స్టార్ట్ చేసిన రోజు, అలాగే సూర్య భగవానుడు పాండవుల ఆరాధనను మెచ్చి అక్షయ పాత్రని ప్రసాదించిన రోజు కూడా. ఈ రోజున దైవారాధన చేయడం అనేది చాలా మంచిది. అలాగే లక్ష్మీ పూజను కూడా చేసుకోవాలి. ఇక బంగారం విషయానికి వస్తే అసలు అక్షయ తృతీయ అంటే మనకు గుర్తొచ్చేది బంగారం ఒక్కటే గుర్తొస్తుంది. బంగారం కొనుక్కోవాలి ఆ రోజు కొనుక్కుంటే ఇంకా ఎక్కువ బంగారం మనకు వచ్చేస్తుంది అనేసి అనుకుంటూ ఉంటాము. అలా అస్సలు ఆలోచించకూడదు. సో బంగారం కొనుక్కోవాలి ఈ రోజున అనైతే ఎక్కడా లేదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ రోజు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి. అంతేకాని అప్పు తెచ్చేసుకొని మరి ఆ రోజు కొనుక్కోవాలి అని అయితే అస్సలు అనుకోకండి. అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అని అంటే, మనం ఇంట్లో ఏదైనా నైవేద్యం వండుకొని ఇంటి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టండి. లేదంటే గుడికి తీసుకొని వెళ్ళినా అక్కడ జనాలు ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టినా చాలా మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తే ఇంకా మంచిది. ఈ రోజున మన ఇంటికి ఏ వస్తువులను తీసుకొచ్చుకుంటే మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే, కొన్ని మంగళకరమైన వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల చాలా మంచిది. గల్లుప్పు అంటారుగా, రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకోవాలి, పసుపు కుంకుమలను తీసుకొచ్చుకోవాలి, అలాగే బెల్లం ఉన్నట్టయితే బెల్లంని కూడా తీసుకొచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీ స్వరూపంగా భావించే ఏ వస్తువునైనా మనం ఇవాళ అయితే ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అలాగే ఆవు దూడ కలిసి ఉన్న ఒక ఫోటో ఏదన్నా ఉన్నా, లేదంటే చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటినైనా కానీ పూజ చేసుకున్నామంటే ఆవులో అన్ని దేవతలు ఉంటాయి కాబట్టి మంచి జరుగుతుంది. ఇంకా పవిత్రమైన అక్షయ తృతీయ రోజున కానీ, లేదంటే వైశాఖ మాసం లో కానీ తెల్లని వస్త్రాలు, బెల్లము, మామిడికాయలు, గొడుగు, చెప్పులు ఇలాంటివి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. మీకు వీలైనంత దానం అయితే చేయండి, మంచి పుణ్యం లభిస్తుంది. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.